నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెలుముగా ముఖ్యాంశాలు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆసుపత్రిలో ఆరోగ్యలక్ష్మి పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎవరు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో సునీల్ రెడ్డి వ్యాఖ్యలు. జిల్లా కేంద్రంలో కన్నుల పండగ శివపార్వతుల కళ్యాణం, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. జిల్లా క్రీడాకారిణి నిఖత్ జరీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల నజరానా, ప్యారిస్లో జరిగే క్రీడలకు ఆహ్వానం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జెండా ఊపి బస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం పథకాలు ప్రజల సంక్షేమం కోసమే చేపట్టడం జరుగుతుందని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్టీసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతల డబ్బుల ప్రవాహం వల్లే కాంగ్రెస్ పార్టీకి పరాజయం ఎదురైందని, దుష్ట శక్తుల ప్రభావం, అలాగే కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కొందరు నాయకుల సొంత నిర్ణయాల వల్ల పార్టీ బలహీనపడి తాను ఓడిపోయే పరిస్థితులు ఎదురయ్యాయని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండల శివార్లో గల లలిత గార్డెన్స్లో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం సునీల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి ఓడిపోవడానికి గల కారణాలను నాయకులు విశ్లేషించి ఒక్కొక్కరు వారి అభిప్రాయాలను చెప్పారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత తనదేనని అన్నారు. ఓ పక్క పార్టీకి సహకరిస్తూనే మరోవైపు ఇతర పార్టీకి తొత్తులుగా ఉన్న వారి పేర్లు చెప్పాలని, ఉన్నా బయటకు చెబితే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయో ఏమోనని భయంతో అందరి ఆశీర్వాదంతో ముందుకు సాగడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసే దశగా కార్యకర్తలను పనిచేస్తామని, అదేవిధంగా ప్రజలకు కూడా వివరించాలని సూచించారు. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడకుండా రానున్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా చాటాలని అన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న మండలాలలో కార్యకర్తలు, నాయకులు మరింత చురుగ్గా పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అభివృద్ధి అర్థం కాదు, మంచిగా చెప్పాలా. మాకు ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చారు. 5 ఏళ్ళ వరకు కూడా ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేటువంటి బాధ్యత మాదే ఉంటుంది. మేమే తీసుకుంటాం, ప్రభుత్వం తరఫున మేమే తీసుకుంటామని చెప్పింది. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు నన్ను గెలిపిస్తే నా బాధ్యత నేను చెప్పిన, ఎలక్షన్ తర్వాత కూడా నిన్ననే చెప్పిన, ఓడిపోయినప్పటికీ కూడా ఆ యొక్క బాధ్యత నాదే అని చెప్పి ప్రజలకు ఈ ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం హర్షించదగ్గ విషయమని, సామాన్య ప్రజలకు సైతం కార్పొరేట్ ఆసుపత్రి అత్యంత చేరువవుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్పొరేట్ ఆసుపత్రిలో మంచి వైద్యాన్ని పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగరాజు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, బీజేపీ నాయకులు కంచెట్టి గంగాధర్, యామాద్రి భాస్కర్, ఆకుల శ్రీను, పాలెపు రాజు, ఉదయ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ అశోక్ తదితరులు ఉన్నారు. మా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం జరిగింది ప్రభుత్వం. దయచేసి పేదలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు ఎటువంటి జబ్బున్నా
10 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మేము చెప్పినట్లు గవర్నమెంట్ మేము అధికారంలో రాకముందు చెప్పినట్టు ఆ 10 లక్షల రూపాయలు మీరు ఎక్కడ కూడా పేదవాళ్ళు చింతించద్దు, బెంగపడవద్దు. బీమారు పడ్డారు, జ్వరం వచ్చింది, ఎటువంటి పెద్ద రోగం 10 లక్షల వరకు వెళ్ళండి, హాయిగా హాస్పిటల్లో చేయించుకోండి. భీమ్గల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా మొదటగా 2 గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుందని జిల్లా పరిషత్ సీఈఓ గోవింద్ నాయక్ అన్నారు. భీమ్గల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రభుత్వ దవాఖానాలో ఆరోగ్యశ్రీ ద్వారా సహాయం, 10 లక్షల పెంపును ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో పాటు ప్రయాణం చేసి జెండా ఊపి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను మహిళలకు బస్సు సౌకర్యం ఉపయోగించుకోవాలని సూచించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను రానున్న 100 రోజుల్లో అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు సుభిక్షమైన పాలన కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఆదుకునే ఉద్దేశంతో ఈరోజు ఒక 108 కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు కార్పొరేటివ్ వైద్యం అందించడంలో భాగంగా ఈరోజు 10 లక్షలకు పెంచడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలా, ఆహ్వానించాలా, స్వాగతించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మాజీ శాసనసభ్యుడు క్యాంపు కార్యాలయంలో గల కుర్చీలు, టేబుళ్లు, సామాగ్రి సైతం తీసుకువెళ్లడం శోచనీయమని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 87 గ్రామాల ప్రజలకు జీతగాడిలా పనిచేయడానికి రావడం జరిగిందని, ఎక్కడా బెదిరింపు రాజకీయాలు కొనసాగనివ్వనని, ప్రజలు స్వచ్ఛందంగా ఉండవచ్చని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడిందని, ప్రజలందరికీ స్వేచ్ఛ వచ్చిందని పేర్కొన్నారు. గతంలో ఆర్మూర్ ప్రాంతాన్ని పరిపాలించిన శాసనసభ్యుడు క్యాంపు కార్యాలయంలో ఉన్న సామాగ్రిని సైతం తీసుకెళ్లడం శోచనీయమన్నారు. త్వరలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పునరుద్ధరణ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గంగాధర్, భాస్కర్, రాజు, శ్రీనివాస్ రెడ్డి, విజయ్, శ్రీనివాస్, శ్రీను, కార్యకర్తలు తదితరులున్నారు. ఒక గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో ఈ రకంగా దారుణంగా ప్రతిదీ క్లీన్ చేసి ఒక బూత్ బంగ్లా అంటే ఒక దయ్యాల బంగ్లా లాగా చేసి పెట్టిపోయారు. దాన్ని కూడా తొందరలోనే అధికారులతో మాట్లాడాను. ఇది ఒక ప్రశాంతమైన ఆర్మూర్లో ఒక ప్రశాంతమైన ఆఫీస్ లాగా ఉండాలి సార్, నేను సరిపడా సౌకర్యాలు కల్పించాలని చెప్పాను. మీరు కూడా విలేకరులు ఈ రోజు నుంచి చెప్పండి. మొదటిసారి నేను ఎమ్మెల్యే పరిధిలో రావడం ఈ స్వేచ్ఛ ఎట్లనే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అధికారులకు కూడా ఇప్పుడు అదే చెప్పడం జరిగింది. నేను 87 గ్రామాల ప్రజల జీతగాన్ని ఇబ్బందిగా ఉంటుంది పదం. ఎన్నికల ముందు కూడా ఇదే పదం వాడాను. ప్రజల ఆశీర్వాదంతో నన్ను గెలిపించారు. నిరంతరం ప్రజల సేవలోనే ఉంటాను. నేను చెప్పిన ప్రతి పనిని చేస్తాను. చేయకపోతే కూడా 5 సంవత్సరాల తర్వాత మౌనంగా నిష్కరిస్తాను. 2015 నుంచి ఇప్పటి వరకు 13 సార్లు నేషనల్ స్థాయిలో ఖోఖో ఆడిన సామంతి సంధ్య మెండోరా మండల కేంద్రానికి చెందిన క్రీడాకారిణిని, ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన ఉదయ్ కిరణ్ రెడ్డి ఆ క్రీడాకారిణికి ఆర్థిక చేయూతను అందిస్తూ దత్తత తీసుకోవడం జరిగిందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గంగాధర్ తెలిపారు. ప్రస్తుతం ఆ క్రీడాకారిణి ఆర్మూర్లోని ఓ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయ కోర్సులో నాణ్యమైన శిక్షణ పొందుతున్నట్లు పేర్కొన్నారు. విద్యా కోర్సుకు మున్ముందు అమ్మాయిపై చదువులకు పూర్తి బాధ్యతను ఉదయ్ కిరణ్ రెడ్డి చూసుకోవడం జరుగుతుందన్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులు దత్తత తీసుకున్న ఉదయ్ కిరణ్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు అంజయ్య, పిడి రాజ్ కుమార్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె గంగాధర్, కబడ్డీ క్రీడాకారులు మోతే గంగారెడ్డి, టి సాయన్న, పీఈటీలు శ్రీకాంత్, మధు, అశోక్ రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, దానగుణం కొందరి దగ్గరనే ఉంటుంది. ఈ అమ్మాయి పరిస్థితి తెలుసుకొని సహాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రత్యేక కృతజ్ఞతలు. అంటే మీ ఎలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఎంతో మంది పిల్లలు కనీసం ఒక లైఫ్లోకి వస్తారు. ఎందుకంటే మీరు ఉన్నతంగా స్థిరపడ్డప్పటికీ నాకు తోచిన విధంగా నేను సహాయం చేసి ఒకరికి హెల్ప్ చేయాలన్న గుణం
అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని మరొకసారి చెప్పారు సార్. మధు సార్, పీటీ మేడం ఇద్దరు గేమ్స్ నేర్పించడం వల్ల నేను ఒక మంచి స్థాయికి ఎదిగాను. కొన్ని అనుకోని కారణాల వల్ల నాకు మనీ ప్రాబ్లం ఉంది. సో నా చదువుకి నేను వెనుక పడిపోయాను. తద్వారా ఉదయ్ సార్ వల్ల నాకు ఈరోజు నిజామాబాద్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డితో పాటు పలువురు అధికారులు కలిసి హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాబోయే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లను రమణ్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్కు సన్నద్ధమవుతున్న నిఖత్ జరీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల ఆర్థిక సహాయం అందజేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్ ప్యారిస్ ఒలింపిక్స్కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు కలిసి 2 కోట్ల రూపాయల చెక్కును నిఖత్ జరీన్కు అందించారు. ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి నియోజకవర్గానికి విచ్చేసిన డాక్టర్ భూపతి రెడ్డికి కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జిల్లాకు రావడం జరిగింది. రూరల్ నియోజకవర్గం పరిధి ఇందల్వాయి మండలం చంద్రయన్పల్లి వద్ద కాంగ్రెస్ నాయకులు నగేష్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు వేలాది సంఖ్యలో తరలివచ్చి భూపతి రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మొదట అమరవీరుల స్థూపం వద్ద భూపతి రెడ్డి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీతో ఊరేగింపు నిర్వహించారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద భారీ గజమాలను క్రేన్ ద్వారా భూపతి రెడ్డికి సత్కరించి సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున క్యాడర్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఆర్ఓ భూపతి రెడ్డి క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యేగా దేవుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. మరి నాకు ఈ ఘన స్వాగతం పలికినటువంటి పేరున ప్రతి గ్రామంలో వచ్చినటువంటి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ఇవాళ నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందో. తొలిసారిగా రూరల్ ఎమ్మెల్యే అయిన తర్వాత నిజామాబాద్కు వచ్చిన సందర్భంగా డాక్టర్ భూపతి రెడ్డికి బర్దిపూర్ శివార్లో గల అమృత గార్డెన్లో సన్మాన సభను ఏర్పాటు చేశారు. రూరల్ నియోజకవర్గం నుండి భారీగా వేలాది సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇందల్వాయి నుండి నిజామాబాద్ వరకు తనను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి భూపతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దారి పొడవునా భారీ గజమాలలతో అభిమానులు, కాంగ్రెస్ నాయకులు క్రేన్ల ద్వారా సత్కరించారు. అనంతరం ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడారు. తన గెలుపు ప్రతి ఒక్క క్యాడర్దేనని, ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి సేవకునిగా పనిచేస్తానని భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరికి నేను అండగా నిలుస్తానని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాహెర్, అరికెల నర్సారెడ్డి, నగేష్ రెడ్డి, సాయిరెడ్డి, ముప్ప గంగారెడ్డి, అమృత గంగాధర్, కేంశెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం ఉన్నది ఇందిరమ్మ రాజ్యంలో, ప్రజల రాజ్యం, ప్రజల తెలంగాణ. ఇది దొరల తెలంగాణ పోయింది. మొన్ననే చూసే మనం గడిలు బద్దలు కొట్టినాం అదే రోజు. కాబట్టి ఇలా టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా మరి ఎక్కడ ముఖం దాక్కుంటారో ఇక వాళ్ళు ఇష్టం. కానీ మనమైతే మనం వాగ్దానం ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్గా కష్టపడి పనిచేస్తుంది. ఇది పేదల పార్టీ అని చెప్పుకోవడానికి మరి అధికారం వచ్చిన 2 రోజుల్లోనే ముఖ్యమైన 2 హామీలను అమలు చేయడం అన్నది నిజంగా చరిత్రాత్మకం. అందుకని పేదలకు అందరూ కోరుతా ఉన్నా, మీరు విశ్వసించి ఆశీర్వదించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. వైద్యులకు మరింత మెరుగైన చికిత్స అందించి త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించానని మీడియాతో రేవంత్ వివరించారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు వైద్య బృందానికి ఉంటాయని స్పష్టం చేసినట్టు తెలిపారు. తోటి మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులతో కలిసి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ను పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు.
నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకం ఆడవారికి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనే కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి మెప్మా పీడీ కార్పొరేటర్తో కలిసి మొదట పోస్టల్ ఆవిష్కరించి పచ్చ జెండా ఊపి ఉచిత బస్సును ప్రారంభించారు. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించి మహిళలకు ఉచిత టికెట్ అందజేసి తాను డబ్బులు ఇచ్చి టికెట్ కొనుగోలు చేసి బస్సులో ప్రయాణించారు. అనంతరం అధికారులతో కలిసి మాట్లాడారు. అక్కడి నుండి డిఎంహెచ్ఓ కార్యాలయంకు వెళ్లి రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వారు ఏదైతే ప్రకటించారో 6 స్కీమ్లలో నిన్నటి రోజు మహాలక్ష్మి స్కీమ్ మహిళా మనులకు ఆర్టీసీ బస్సులలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో ఉచితంగా ప్రయాణం తెలంగాణ మొత్తంలో, దానికి భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉంది. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. డిచ్పల్లి బస్టాండ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లె వెలుగు బస్సు ఎక్కి బస్సులో మహిళలకు ఉచిత రవాణా టికెట్లను అందించారు. ప్రయాణికులు అధికారులతో కలిసి బస్సులోనే ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రయాణించారు. ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేము చెప్పిన అన్నీ కూడా ఏదైతే ఎజెండాలో చెప్పినామో రైతు డిక్లరేషన్ కానివ్వండి, బీసీ డిక్లరేషన్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానివ్వండి, మహిళా డిక్లరేషన్ కానీ, యూత్ డిక్లరేషన్ కానీ అవన్నీ కూడా విడతల వారిగా తప్పకుండా అమలు చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి శబరిమలకు అయ్యప్ప మాలాదారులు పోటెత్తారు. 41 రోజుల పాటు కఠోర దీక్షను చేసిన అయ్యప్ప మాలాధారణ చేసుకున్న భక్తులు ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్రకు బయలుదేరారు. కార్తీక మాసం కావడంతో కేరళ రాష్ట్రంలోని శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. కిలోమీటర్ల మేర వాహనాలు క్యూలో ఉంది. ఎలిమెర నుండి పంబా నది వరకు సుమారు 46 కిలోమీటర్లు వాహనాల లైన్ పెరిగిపోయింది. పార్కింగ్ దొరకక భక్తులు అస్తవ్యస్తలు పడుతున్నారు. పంబా నది పూర్తిగా అయ్యప్ప భక్తులతో నిండిపోయింది. కన్నెమూల గణపతి నుండి క్యూ లైన్ పెరిగింది. ఇరుముడి కట్టుకుని కొండపైకి వెళ్లిన భక్తులకు సుమారు 4 గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. శబరిమల ప్రయాణం చేసేవారు సమాచారంను తెలుసుకొని ఇబ్బందులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని K6 అయ్యప్ప భక్తులకు సూచిస్తోంది. జిల్లా కేంద్రంలోని దుబ్బా వద్ద గల జీజీ కళాశాలలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. నిజామాబాద్ నగరంలోని జీజీ కళాశాల మైదానంలో టీవీఎస్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా శ్రీ శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. కైలాసమే భూమికి దిగివచ్చిన విధంగా మహాద్భుత సెట్టింగ్ను ఏర్పాటు చేశారు. మొదట గాంధీ చౌక్ నుండి జీజీ కాలేజ్ వరకు శివపార్వతుల విగ్రహాలను ఊరేగింపు చేశారు. బోధన్లో కమ్మ సంఘం వనభోజన మరియు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో బోధన్ మండల కేంద్రంలో కార్తీక మాసం వన భోజన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా సినీ నటుడు కోటేశ్వరరావు, కమ్మ సంఘం కులస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కమ్మ సంఘం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. ఎప్పుడైనా ఎవరికైనా ఏ ఆపద వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు. కాబట్టి జరిగిపోతాయి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎంత నిర్రవీగినా మహామహులకి, ఇందిరాగాంధీకి, ఎన్టీ రామారావు గారికి తప్పనటువంటిది అని అర్థం చేసుకుంటే సుఖపడతాం, సంతోషపడతాం. ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా అయిపోయింది ఎలక్షన్, పోటీ పడండి. మీ చేతైన పార్టీల్లోనో విధానాల్లోనో మీకున్న శక్తిలో ఈ సమాజానికి ముందుగా ఈ సంఘానికి ఉపయోగపడండి అనేటువంటి మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఉపయోగించండి మీ శక్తి. మీరు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆసుపత్రిలో ఆరోగ్యలక్ష్మి పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎవరూ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో సునీల్ రెడ్డి వ్యాఖ్యలు. జిల్లా కేంద్రంలో కన్నుల పండగ శివపార్వతుల కళ్యాణం.
పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. జిల్లా క్రీడాకారిణి నిఖత్ జరీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల నజరానా. ప్యారిస్లో జరిగే క్రీడలకు ఆహ్వానం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.